జగనన్న రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతున్నటువంటి ఏదైతే ఈ మళ్ళా 13 జిల్లాల పాదయాత్ర ఉందో ఆ పాదయాత్రల మీద ఇటు పార్టీ శ్రేణుల్లోనూ అటు ఈ రాజకీయ విశ్లేషకులు మేధావుల్లోనూ 2014 to 19 లేదా 19 to 24 మధ్య తీసేస్తే 14 to 19 ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాన్యా ఉందో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఉందో అది ఇప్పుడు ప్రజల్లో లేదు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే పవర్ ఆఫ్ గవర్నమెంట్గా కొంత 40% ఓట్ బ్యాంక్కి దగ్గరైనప్పుడు కూడా 39.79% ఓట్ బ్యాంక్ సంథింగ్ ఏదో 40 దాదాపుగా ఓట్ పర్సెంటేజ్ని 2024 ఎన్నికల్లో వైసీపీ సొంతం చేసుకోగలిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ లేదు. ఎక్కడ లేదంటే ఈ కూటమి ప్రభుత్వానికి అంటే వ్యతిరేక ఓటు, అనుకూల ఓటు, లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లు, ఈ ఓట్లు ఎలా చీలుకుంటూ వచ్చినాయి ఏంటి అనేది గణాంకాలతో ప్రకారం అంటే ఎప్పుడు ఏ కులం నుంచి ఎంత ఓటు ఎలా పర్సెంటేజ్ అయింది, ఏ ప్రాంతాల్లో ఎలా పర్సెంటేజ్ అయింది, లేదంటే కనుక సంక్షేమ పథకాలకి ఎలాగా ఓట్ పర్సెంటేజ్ నమోదైంది, విద్యార్థుల నుంచి ఉపాధ్యాయుల నుంచి ఇతర ఉపాధి కూలీల నుంచి ఎలా పర్సెంటేజ్ నమోదైంది, ఇందులో కులాలు మతాలు ఇవన్నీ భిన్నంగా అన్నీ కూడా విభజించి చూస్తే కనుక 40% ఓట్ బ్యాంకుని 2024 ఎన్నికల్లో వైసీపీ సొంతం చేసుకోగలిగింది. కానీ ఇప్పుడు మేధావుల అంచనా ప్రకారం 2014-19 అది 14-19 మధ్య ఏదైతే జగన్ మాన్యా నడిచిందో అది ఇప్పుడు జరగదు అని చెప్తున్నారు. అంటే 13 జిల్లాల పర్యటన జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత ఇది సెట్ అవుతుందా, లేదంటే పూర్వం వైభవం జగన్మోహన్ రెడ్డి వైసీపీ తీసుకురాగలుగుతాడా లేదా అనేది విశ్లేషకుల అంచనా ప్రకారం, పార్టీలో ఉన్నటువంటి నేతల అంచనా ప్రకారం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే అక్కడ లోకల్గా ఉండేటువంటి నాయకులు వాళ్ళ విధానాలు, లేదా అక్కడ ఉన్న లోకల్ ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళ ఎనర్జీ ఇవంతా కూడా వీళ్ళు దగ్గరగా చెక్ చేసుకుంటే కనుక మిగిలింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి 2014-19 మధ్య గ్రాఫ్ ఏదైతే ఉందో అది పూర్తిగా లేదు. కాబట్టి ఇప్పుడు పర్యటన ఆయన చేయటం వల్ల అంటే 13 జిల్లాల్లో ఆయన పర్యటనలు చేయడానికో ఈ ప్రభుత్వం మీద విమర్శన అస్త్రాలు తీసుకెళ్ళి ఎక్కుపెట్టడానికో అవకాశమే లేదని చెప్పని చాలా స్పష్టంగా వాళ్ళ గణాంకాలు, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతల గణాంకాలు అవైతే విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకుల అంచనాలు కూడా అవే. 14-19 మధ్య ఏదైతే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఉందో అది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఈయనకి ఇచ్చిన అవకాశం 2014-19 అవకాశం అప్పుడు రాజశేఖర్ రెడ్డి చనిపోవటం, ఈయన జల్లికెళ్ళి రావటం, ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అత్యంత సన్నిహితుడు కానప్పటికీ సుదీర్ఘకాలం రాజకీయాల్లో లేనప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డికి ఉన్నటువంటి మాన్యం ఏదైతే ఉందో అది ఈయనకు సెట్ అయింది. కాంగ్రెస్ ఓటు చేరటం, కాంగ్రెస్ నాయకులు అందులోకి రావటం ఇదంతా కూడా ఆయనకు కలిసి వచ్చినటువంటి అంశం. 2019-24 వరకు ప్రజల్లో బాగా తిరగటంతో బాగా తిరిగి ప్రజలకు ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇద్దాము అని చెప్పినటువంటి అంశం. ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 151 స్థానాలతో అధికారాన్ని కల్పించడం. సో ఈ రెండు ఆయనకు అప్పుడు కలిసి వచ్చినాయి. కానీ ఇప్పుడు సేమ్ పొజిషన్ ఉందా, సేమ్ పాజిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయా, ఆ పాజిటివ్ వేవ్స్ కనిపిస్తున్నాయా అంటే ఎక్కడా కూడా అందరూ పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితి. ఈవెన్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా ఇప్పుడు కొంతకాలం అంటే ఒక 2 సంవత్సరాల తర్వాత, ఒక 3 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేదానికి ప్రయత్నం చేద్దాం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంస్కరణలకి ప్రణాళిక రెడీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా వాటిని దగ్గరగా చూస్తున్నారు. ఈ టైంలో మనం ఆ ప్రభుత్వం మీద విమర్శ చేయాలి అంటే అది సాధ్యపడదు. కానీ మన గ్రాఫ్ను పెంచుకుందాం, నాయకులందరినీ ఏకతాటి మీద తీసుకొద్దామంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలకి వీళ్ళందరూ భయపడి బారిపోయారు, అప్పులు పాలయ్యారు, నష్టపోయారు. కాబట్టి మరొకసారి ఆయన నమ్మి వెంట నడిచేటువంటి అవకాశం లేదు. సరే ప్రజలు వెంట నడుస్తారా అంటే ఆల్రెడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, వృద్ధులకి వితంతులు పెన్షన్లు కావచ్చు, విద్యార్థులకు ఇస్తానటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా కొత్త విధానాలు రూపుదాల్చుకునే టైంలో ఆయన వెంట నడిచి అనవసరంగా ప్రభుత్వాన్ని దూషించడం అనేది కరెక్ట్ కాదనేది ఆలోచన. సో ఎన్ని గణాంకాలని దగ్గరగా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ఏది చేద్దామన్నా పాజిటివ్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు అని చెప్పని మేధావి వర్గాల్లో మొదలైనటువంటి చర్చ. సో దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి పార్టీ గ్రాఫ్ను పెంచుకుంటాడా, పూర్తిగా ఉన్నది కూడా పోగొట్టుకుంటాడా అనేది పర్యటన తర్వాత తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది.